रामचन्द्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 518వ భాగం. నిన్న ఏమని ముగించారు మహర్షుల వారు? ఉన్నది పోదు, లేనిది రాదు అంటూ ముగించారు. చెప్తున్నారు కంటిన్యూషన్లో, రామా, ఇప్పుడు బంగారం ఎలాగైతే, ఒక బంగారు బిస్కెట్ ఎలాగైతే బంగారు ఆభరణంగా మారుతుందో, అలాగే మనస్సు ఆత్మగా అవుతుంది అంటే మనస్సే ఆత్మగా అవుతుంది అంటున్నాడు. మనసే ఆత్మ అవుతుందట. బంగారం ఆభరణంలా తయారైనట్టు మనస్సే ఆత్మ అవుతుందట. మనసు ఆత్మ స్వరూపం పొందుతుందట. ఇప్పుడు చెప్పాలంటే ప్రపంచమే ఆత్మస్వరూపం అంటున్నాం. ప్రపంచమే, జడమైనటువంటి ప్రపంచమే ఆత్మస్వరూపం అయినప్పుడు, ఇక చేతనం కలిగినటువంటి, ఎంతో కొంత జడత్వం ఉంది, చేతనము ఉన్నటువంటి ఈ మనస్సు ఎందుకు ఆత్మ కాకూడదు? ఆత్మ ఆశ్చర్యమేమి లేదు. కాబట్టి ప్రపంచమే ఆత్మగా మారుతున్నప్పుడు మనస్సు ఆత్మ స్వరూపంగా మారుతుంది అన్న దాంట్లో ఆశ్చర్యమేమీ లేదు. ఇలా ఈ మనస్సు కాస్త ఆత్మస్వరూపాన్ని పొందడం ఏ రకంగా చూడొచ్చు అంటే పరిపూర్ణత్వాన్ని సంపాదించుకుంటుంది. అర్థమైందా? జీవుడిగా ఉన్నప్పుడు అసంపూర్ణం అది. ఆ చైతన్యం పరిపూర్ణం కాదు. ఎప్పుడైతే ఆ మనస్సు ఆత్మగా తాడవుతుందో అప్పుడు దాని పరిపూర్ణత్వం సిద్ధిస్తుంది. ఇంకా దీనికి ఒక ఉపమానం చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహారు. ఒక రాగి రేకుంది. ఆ రాగి రేకును ఏం చేస్తారు? ఏదో ఒక పరశువేదో మరొక ఒక విద్యతో బంగారంగా మారింది అనుకుందాం. అర్థమవుతుందా? ఇప్పుడు రాగి రేకు బంగారంగా మారడం ఇదొక ఉపమానం ఇక్కడ. ఇప్పుడు అంతకుముందు ఎలా ఉంది అది? రాగి రేకది అది తక్కువ రకమైనటువంటి, తక్కువ విలువ కలిగినటువంటి మెటలు ఏమైంది? అది విలువైనటువంటి బంగారంగా మారిందనమాట. అలాగే తక్కువ విలువైనటువంటి మనసు కాస్త ఆత్మగా మారుతుంది అంటున్నాడు. స్వరూపం ఆత్మ అంతే కదా. మనసు ఏంటిది ఇక్కడ? మనసు ఆత్మగా మారడం ఏంటి? మనసు అంటే ఏంటి? ఆలోచనలు ఏంటి? స్పందం అనేది ఆలోచన అది లేకపోతే ఇంక మనసు లేదు. ఇంకా అది ఆత్మస్వరూపంగా ఏమిటి అజ్ఞానం? ఇదేదో మభ్యపెట్టి చెప్పడం తప్పితే బాగా అది అర్థమైన విషయమే అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ మనసు ఏంది? మనసు కాదు, అది ఆత్మ. ఎప్పుడు? దాంట్లో స్పందం నశించినప్పుడు, ఆలోచనలు నశించినప్పుడు. ఇక్కడ ఎలాగైతే ప్రతి రాగి అణువు బంగారంగా మారిపోయిందో, ప్రతి ఆలోచన, ఆ మనసులో ఉన్న ప్రతి ఆలోచన బ్రహ్మాకారంగా మారిపోయింది. ఎప్పుడైతే ప్రతి ఆలోచన బ్రహ్మాకారంగా మారిపోయిందో ఇంకేంది అక్కడ? బ్రహ్మాకారంగా గేయము బ్రహ్మమే, జ్ఞానము బ్రహ్మమే. ఎప్పుడు అక్కడ అర్థమవుతుందా? గేయం తాలూ గుర్తులు, గేయము బంగారం, అక్కడ ఆత్మే. ఆ దానిలో ఉన్నటువంటి వృత్తులు అంతా కూడా బ్రహ్మమే అన్నమాట. రెండూ కలిసి జ్ఞానమే. ఆ విధంగా మనస్సు, ఇక్కడ గేయము, జ్ఞానం, గేయం తాలూ వృత్తులు అంతా కూడాను జ్ఞానమే అయినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ప్రజ్ఞానం అంటున్నాం అన్నమాట. ప్రజ్ఞాన ఘనం అంటున్నాం. అర్థమవుతుందా? ప్రజ్ఞాన ఘనం అంటే ఏంటి? ఏరేది లేదు, ఉన్నదంతా ఒకే పదార్థం. ఇప్పుడు ఘనం అని ఎప్పుడు అంటాం? ఒక ఇనుప ఘనము అంటే ఇనుము తప్ప, ఇనుము అణువులు తప్ప మరేది ఉండదు అక్కడ.
ప్రజ్ఞానం ఘనం అంటే ప్రజ్ఞానం తప్ప వేరేది ఉండదన్నమాట. ప్రజ్ఞానం తప్ప మరొక పదార్థం ఏది అందులో ఉండదన్నమాట. ప్రజ్ఞానం తప్ప వేరేది ఉండదు అంటున్నామంటే ఏంటి మన భయము? ఏది ఉంటుంది ప్రజ్ఞానంలో? ప్రజ్ఞానం తప్ప ఇంకేమైనా ఉంటుందా? ఏంటది ఇంకేమైనా ఉంటే అంటే అదే అది. ఇంకేది? చైత్యం, మనస్సు, ఆలోచనలు. అర్థమవుతుందా? ఈ మనస్సు, ఆలోచనలు ఇవన్నీగా జ్ఞానంలో కనుక ఈ ఆలోచనలు ఉన్నట్లయితే అది ప్రజ్ఞాన ఘనం కాదు. ఆ ఆలోచనలు వృత్తులు ఏమీ లేనప్పుడు, స్పందం లేనటువంటి ఆ ఘనస్థితిలో ఉన్నటువంటి ఆ జ్ఞానమే ప్రజ్ఞాన ఘనం అని అనపడుతుంది అన్నమాట. అర్థమవుతుందా? ఈ చిత్తు కాస్త ఏమైపోయింది? ఈ చిత్తం కాస్త ఏమైపోయింది? చిత్తత్వంగా మారిపోయింది. చిత్తత్వంగా మారిపోయింది. చిత్తం అంటే ప్రజ్ఞాన ఘనం అన్నమాట ఇది. ఇక్కడ గ్రాహ్యం, గ్రహకాలు. గ్రాహ్యం అంటే గ్రహించేది, గ్రహకాలు అంటే గ్రహించబడేటివి. అర్థమవుతుందా? ఈ గ్రాహ్యము, గ్రహకాలు ఇవి కనుక ఈ గ్రాహకాలు ఇవన్నీ కనుక అలా ఉన్నట్లయితే, దానిలో ఉన్నట్లయితే ఘనం అనదు. అప్పుడు ఘనం అనం. ఎందుకంటే ఘనం అవ్వదు అది. ఎందుకంటే వేరే పదార్థం ఉంది అక్కడ. దాన్ని ఘనం అనం. అప్పుడు దాన్ని ఏమంటాను? బిల్వం అంటాం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా? బిల్వోపాఖ్యానాన్ని మొదలుపెట్టారు. బిల్వం అంటే ఏందో చెప్పడానికి ఇది వివరిస్తున్నారు మహర్షి ఇక్కడ. అది అర్థం చేసుకోలేని సందర్భం లేకుండా మాట్లాడుతున్నారు అనిపించవచ్చు. ఘనం అంటే చెప్పారు. ఘనం లోపల కన్నా ఏదైనా వేరే పదార్థం, విజాతీయ పదార్థం ఉంటే అది బిల్వం అంటాం అనమాట. బిల్వం ఏర్పడుతుంది. బిల్వం అంటే ఆ బిల్వం పండులో గుజ్జు. అర్థమైందా? లోపల గుజ్జు ఉంటుంది. ఆ ఫలం లోపల బిలం ఏర్పడుతుంది. బిలం అంటే అది ఘనం కాదు. బిలం అంటే ఏంది? ఒక అవకాశం ఇచ్చింది, ఏదో ఒక దాన్ని లోపల పోయడానికి ఒక అవకాశం ఉంది అక్కడ. బిలం అంటే ఘనం కాదనమాట. విజాతీయ పదార్థం దానిలో చోటు చేసుకోవడానికి అవకాశం ఉన్నది అక్కడ. విజాతీయ పదార్థం దానిలో చోటు చేసుకుంటే అప్పుడు దాన్ని బిలం అంటాం. వేరేది ఏది ప్రవేశించడానికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి ఘనం అంటే. అంతే కదా? ఆ ఘనంలోకి మరో విజాతీయ పదార్థం లోపల రావడానికి కుదరదనమాట. అప్పుడే దాన్ని ఘనము అంటాం అనమాట. అంటే ఏంటి? వృత్తి సహితమైనటువంటి జ్ఞానం కాస్త వృత్తి రహితం అయిపోవాలి. ఆ జ్ఞానంలో ఆలోచనలు, తొణుకులు అంటే ఆ మనస్సు లేకుండా అమనస్కం అయిపోయినప్పుడు అది వృత్తి రహితం అవుతుంది. వృత్తి సహితం అంటే ఏంది? వృత్తులు అంటే ఏంది? ఆలోచనలు ఉన్నప్పుడు వృత్తి సహితం అంటాం. వృత్తి సహితమైనటువంటి జ్ఞానం కాస్త వృత్తి రహితము అయిపోవాలి. అది ఇక్కడ ఘనం అవ్వడం అంటే, ప్రజ్ఞాన ఘనం అవ్వడం అంటే. అంటే సాక్షి రూపంగా మారిపోవాలి. అది పూర్తిగా ఆ జ్ఞానం సాక్షి రూపంలో ఉండాలి, ప్రత్యేగాత్మ రూపంలో ఉండాలన్నమాట. అర్థమైందా? ఈ విధంగా ఇప్పుడు వశిష్ఠుడు చెప్తున్నాడు, ఇలా సాక్షి రూపంగా ఉండి కూడా కొంతకాలం ఈ జగత్తులో కూడా ఉండవచ్చు అటువంటి వాడు. అటువంటి వాడిని మనం ఏమంటున్నాం? జీవన్ముక్తుడు అంటున్నాం. కాబట్టి ఆ జీవన్ముక్త స్థితిలో అతను కొంతకాలం ఉంటే కేవలం సాక్షి చైతన్యం లాగా ఉంటూ కొంతకాలం ఉండవచ్చు గాక, జీవన్ముక్త స్థితిలో ఉండవచ్చు గాక. ఆ జీవన్ముక్తిలో స్థితిలో ఉన్నప్పుడు తురీయ స్థితిలో ఉంటాడు అతను. జీవన్ముక్త స్థితిలో ఉన్నప్పుడు తురీయ స్థితిలో ఉంటాడు. 3 జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు దాటి తురీయం ఉందే, ఆ తురీయ స్థితిలో ఉంటాడు. అయితే ఈ తర్వాత విదేహముక్తుడు ఉన్నాడు చూడు. విదేహముక్తుడు అయితే తురీయాతీత స్థితిలో ఉంటాడంటాడు ఇక్కడ. జీవన్ముక్తులు తురీయ స్థితిలో ఉంటారు. ఆ విదేహముక్తులు అంటే దేహాన్ని పూర్తిగా వదిలేసి ఆ మోక్షాన్ని పొందిన విదేహముక్తులు. 2 రకాలు కదా, జీవన్ముక్తులు, విదేహముక్తులు. సశరీరంగా ఉన్నవాడు జీవన్ముక్తుడు, శరీరాన్ని కూడా వదిలేసిన వాడు విదేహముక్తుడు అనమాట. ఆ విదేహముక్తి స్థితిలో అతను తురీయాత స్థితిలో ఉంటాడనమాట. ఇక్కడ తురీయము, తురీయాతీతము అనేటువంటి 2 పదాలు ఇచ్చారు. ఇప్పుడు వశిష్ఠులు వారు చెప్పేదాని ప్రకారం తురీయాతీతం అనేది తురీయం అనేది జీవన్ముక్త స్థితిలో ఉంటుంది, తురీయా స్థితి వచ్చి విదేహముక్తి స్థితిలో ఉంటుందన్నమాట. అయితే తురీయము, తురీయాతీతం అనేది 2 ఒకటే. జీవన్ముక్తిలో ఆ తురీయం వరకు అవస్థాత్రయం అప్పుడప్పుడు కనపడుతూ ఉంటుంది,
తురీయంలో ఉంటాడు, కానీ అప్పుడప్పుడు అవస్థాత్రయం కనపడుతూ ఉంటుంది అతనికి. ఈ అవస్థాత్రయ దృష్ట్యా తురీయం అనుకుంటూ ఉంటాడు వీడు. అక్కడ విదేహముక్తిలో అది కూడా లేదనమాట. వాడు పూర్తిగా తురీయాతీత స్థితిలో ఉంటాడనమాట. ఈ తురీయా స్థితిని కూడా దాటినది తురీయాతీత స్థితి అని వర్ణించబడింది. అంతే తప్ప తురీయము తురీయాతీతం అనేది రెండు వేరు వేరు అని ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు అంటున్నాడు వశిష్ఠ మహర్షి. కాబట్టి జీవితాంతం ఈ జీవన్ముక్తుడు ఆ తురీయ స్థితిలో ఉండి 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 విహరించి ఆ తర్వాత ఏం చేస్తాడు, ఆ తర్వాత అతను విదేహముక్తిలో తురీయాతీత స్థితికి వెళ్తాడు అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి నీకిప్పుడు నీకు రామా చెప్తున్నాడు వశిష్ఠ మహర్షి, ఈ యొక్క తురీయ స్థితిలో విహరించినటువంటి వీళ్ళు ఆ తర్వాత సంగ్రహంగా ఆ తురీయాతీత స్థితిని ఎలా చేరుతారో దాని సారాంశాన్ని అంతటిని నేను సంగ్రహంగా చెప్పబోతున్నాను, జాగ్రత్తగా విను అంటున్నాడు వశిష్ఠ మహర్షి. అంటూ అయ్యా ఉన్నదంతా బ్రహ్మమే అయ్యా, ఇంకేం మాట్లాడొద్దు నువ్వు. ఆ బ్రహ్మం ఏం చేస్తుంది అంటే ఈ భువనాల యొక్క భ్రమ విభ్రమలను అంటే డివిజను సబ్ డివిజన్లుగా మారి ఆ ఉన్న బ్రహ్మమే ఈ భువనాల్లో ఈ అన్ని భువనాలలోనూ భ్రమ విభ్రమలు అన్నాడు. అంటే డివిజన్లు సబ్ డివిజన్లుగా మారి ఆ ఉన్న బ్రహ్మమే రకరకాలుగా నానా రకాలైనటువంటి రూపాలుగా మారి కనిపిస్తున్నాడు. కాకపోతే ఉన్నదంతా ఒకే ఒక బ్రహ్మమే. ఆ బ్రహ్మమే ఇలాగా అనేక రూపాలుగా అమూర్తమైనటువంటి తత్వంలో మరియు మూర్తమైనటువంటి రూపంగా మూర్తము అమూర్తం అంటే రూపంలోనూ రూపం లేకుండాను సర్వాత్మకంగా భాసిస్తూ ఉన్నాడు. అన్నింటికీ కూడాను ఆ లోపల ఉన్నటువంటి సారం అదే అంటున్నాడు వశిష్ఠ మహర్షి. ఎస్సెన్స్ అంటా ఉంది, సారం అదే. కనిపించేటువంటి ప్రతి ఈ నభోంతరాలన్నింటికీ సారం ఏదంటే ఆ బ్రహ్మమే. ఆత్మయేనయ్యా సారమైనటువంటి పదార్థము. అర్థమైందా? కాబట్టి ఈ సర్వానికి నామరూపాలన్నింటికీ కూడాను లోపల ఉన్నటువంటి సారం అదే, అంటే స్టఫ్ అదే అన్నాడు. ఇక్కడ ఒక ఉదాహరణ కూడా చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఈ చిన్న చిన్న కుందేలు ఆ పులి బొమ్మలు చూస్తుంటాం. వాటిలో ఏం చేస్తారంటే ఆ పైన కొన్ని పెద్ద పెద్ద జమీందారులు వాళ్ళ ఇళ్లలో ఆ పులి యాజ్ ఇట్ ఈస్గా ఒరిజినల్ పులి బొమ్మలానే ఉంటుంది. ఒకటి పులి ఉంటుంది. ఆ పులి తోలు లోపలంతా దూది లాంటి కుక్కేసి ఆ కింద ఏదో కుట్లేసి పులిలాగా ఉంటుంది అనమాట. అట్లా పై కనిపించేటువంటి ఈ నామరూపాలు అన్నింటిలో ఉన్నటువంటి ఆ స్టఫ్ ఏదైతే ఉందో అది అంతా కూడాను సచ్చిత్తులే. రామా, ఈ విషయం నువ్వు తెలుసుకో. ఈ విషయం బాగా చెప్పడానికి నేను ఈ పాఖ్యానాన్ని మొదలుపెట్టానయ్యా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. శ్రీరామచంద్ర